హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ట్రూ ఫీలింగ్స్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందనే చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అండ్ డీటెయిల్స్ అడగచ్చు. అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ కూడా హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. జడ్జ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి అండ్ యూనివర్స్ దగ్గర నుండి. అండ్ హీలింగ్ కార్డ్, హీలింగ్ జర్నీ, హీలింగ్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. టీం వర్క్ కోరుకుంటున్నారు. మీతో కలిసి టీం వర్క్ చేయాలని అనుకోవచ్చు, లేదా తనే ఏదైనా టీం వర్క్ చేయొచ్చు. ఓకే, ఏదో నడుస్తుంది టీం వర్క్కి రిలేటెడ్. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్ మనకి మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశికి సంబంధించిన కార్డ్ కింగ్ ఆఫ్ వాండ్స్. అండ్ ఒక స్ట్రాంగ్ ఇదైతే ఉంటుంది వీళ్ళకి, మీ పర్సన్కి స్ట్రాంగ్ డిజైర్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ గోల్స్, టార్గెట్స్ అన్నీ ఉన్నాయి మైండ్లో. బట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, అవుతుంది బట్ అది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అన్న బాధ కూడా ఉంది. మీతో రిలేషన్షిప్ కట్ అయిపోయింది అండ్ థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్స్ ఏమీ సక్సెస్ అవ్వట్లేదు. వాళ్ళు వేసుకున్న ఏమంటారు దాన్ని, మన లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మనం ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లానింగ్స్ ఏమీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, పైగా కొలాప్స్ అయిపోతున్నాయి ఆ ప్లాన్స్ అన్నీ. సి 4 of Cups, మెడిటేషన్ మోడ్. మైండ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి అండ్ తన ముందు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ అయినా కూడా ఏది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో మెడిటేషన్ మోడ్లో ఉండి ఏం జరుగుతుందో చూద్దాం అని ప్లాన్ చేసుకుంటున్నారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే డిసీట్ఫుల్ ఎనర్జీ, 7 of Swords. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చీట్ చేసి థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ అక్కడ జరుగుతుంది ఏంటి అంటే మీ పర్సన్ అన్నీ వదిలేసుకుని తన హ్యాపీనెస్ కోసం మీ వైపు రావాలి అని చూస్తున్నారు. ఓకే, మీరు పాయింట్ అర్థమైందా? ఇక్కడ తన హ్యాపీనెస్ కోసం అందరినీ వదిలేసుకుని మీ వైపు రావాలి అని చూస్తున్నారు. మీ హ్యాపీనెస్ కోసం కాదు, తన హ్యాపీనెస్ కోసం. అంటే ఇక్కడ మీ పర్సన్ నిజంగా ఇక్కడ మీ ఫీలింగ్స్ని ఇంకా కన్సిడర్ చేయట్లేదు. మీ పర్సన్ మీ ఫీలింగ్స్ కోసమో, మిమ్మల్ని బాధ పెట్టినందుకో, మిమ్మల్ని గోస్ట్ చేసినందుకో బాధపడుతూ మళ్ళీ లైఫ్ మీతోనే లీడ్ చేయాలి అని అనుకుంటూ రావట్లేదు. బట్ తనకి థర్డ్ పార్టీతో హ్యాపీనెస్ లేదు మీ పర్సన్కి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మళ్ళీ తన హ్యాపీనెస్ కోసమే మీ దగ్గరికి రావాలి అని చూస్తున్నారు ఇక్కడ. అర్థమైందా? సి ఇలా మెంటల్ క్లారిటీ ఇస్తారు మీ దగ్గరికి వచ్చి మీ పర్సన్. ఓకే, అండ్ టెంపరెన్స్. మిమ్మల్ని ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి, ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్, ప్రతి నెగిటివ్ పర్సన్ దగ్గర నుండి మిమ్మల్ని ఇలా ఆర్కేంజల్ మైకేల్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది మీకు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఒక స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ ఎనర్జీ.
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేసుకోవడానికి. అండ్ మీరు ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. మీరు చక్కగా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇది మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ మీ హార్ట్ బ్రేక్ చేస్తే మీ పర్సన్ హార్ట్ని థర్డ్ పార్టీ బ్రేక్ చేసింది. ఓకే, సో బిహైండ్ ద డెక్ ఫ్యామిలీ కార్డ్, 10 ఆఫ్ పెంటికల్స్. సో ఈ ఎనర్జీస్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. 10 ఆఫ్ పెంటికల్స్, ఫ్యామిలీ, పిల్లలు, వైఫ్, ఇల్లు, అలాంటివన్నీ కావాలని కోరుకుంటున్నారు. బట్ యూనివర్స్ ఏమిస్తుందో చూద్దాం. ఇక్కడ మనకి 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది ఎనర్జీ కార్డ్. 7 ఆఫ్ సోర్డ్స్ డిసీట్ఫుల్ ఎనర్జీ. ఎవరిని చీట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. ఎవరిని చీట్ చేశారు అని అంటే ఇది ఒక న్యూ ఆపర్చునిటీస్ అండ్ పొటెన్షియల్ బిగినింగ్స్. క్రియేటివ్ ఎనర్జీ అంటే న్యూ ప్రాజెక్ట్స్, న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు, న్యూ బిగినింగ్స్. ఇక్కడ డిసీట్ఫుల్ ఎనర్జీ వచ్చింది మనకి, 7 ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ మీ పర్సన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తున్నారు అనమాట. థర్డ్ పార్టీ రిలేషన్ ఎండ్ చేసుకుని ఇంకో మీకు ఇట్లా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. అండ్ అగైన్ టెంపరెన్స్, ఏంజల్ ప్రొటెక్షన్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, షార్ప్ మైండ్ అండ్ న్యూ బిగినింగ్స్. అగైన్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి, కుంభరాశి, మిథున రాశి. ఈ టవర్ మూమెంట్ వచ్చింది అని అంటే యాక్సిడెంట్స్ అన్నా అవ్వచ్చు, లేదా ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇక్కడ. ఓకే, మీతో కాదు, థర్డ్ పార్టీ రిలేటెడ్. సో మీది అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఇది 2 ఆఫ్ కప్స్. పాస్ట్ లైఫ్, డివైన్ కౌంటర్ పార్ట్స్, మ్యారేజ్ కార్డ్, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్. 2 ఆఫ్ కప్స్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి, సింహరాశి అండ్ ధనుష్ రాశి. అగైన్ హార్ట్ బ్రేక్ కార్డ్, 3 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. వచ్చిన కార్డ్సే మళ్ళీ వస్తున్నాయి. కింగ్ ఆఫ్ సోర్డ్స్ మెంటల్ క్లారిటీ ఏదో ఇవ్వబోతున్నారు మీకు మీ రిలేషన్షిప్కి సంబంధించి. అగైన్ 3 ఆఫ్ పెంటికల్స్, టీమ్ వర్క్ అండ్ లాంగ్ టర్మ్ రివార్డ్స్ ఏవో చూడబోతున్నారు మీరు. టీమ్ కొలాబరేషన్, టీమ్ వర్క్ చేయబోతున్నారు, కొలాబరేషన్ వర్క్ కూడా ఏదో చేయబోతున్నారు మీరు. అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా వేయబోతున్నారు. అగైన్ 4 ఆఫ్ కప్స్, డిస్కనెక్టెడ్ విత్ వరల్డ్ అన్నట్టు ఉంటుంది ఈ కార్డ్ వస్తే. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. అంటే మెడిటేషన్ మోడ్లో ఉండి దునియా మనం ప్రపంచాన్ని చూస్తే ఎలా ఉంటుంది మన థర్డ్ ఐ నుండి, అలా ఉంటుంది 4 ఆఫ్ కప్స్. ఆ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. మీరు అవ్వచ్చు లేదా మీ పర్సన్ అవ్వచ్చు. ఇది 10 ఆఫ్ కప్స్. అగైన్ ఫ్యామిలీ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, లవ్, హార్మనీ అండ్ బ్లిస్ఫుల్ రిలేషన్షిప్ మీ ఇద్దరిది. పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్ ఏదో రాబోతుంది మీ లైఫ్లోకి. న్యూ లవ్ పాసిబిలిటీ అయితే ఉంది. హ్యాపీ సర్ప్రైజ్ కనబడిపోతుంది. అంటే ఏంటంటే మీరు ఎక్కడో సడన్గా ఏదైనా పార్టీస్కో లేదా లేదా ఏదైనా హోటల్స్, రెస్టారెంట్స్కి, పబ్స్కి వాటికి వెళ్ళినప్పుడు, ఈవెన్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు సడన్గా ఎవరినో కలవడం అనేది జరుగుతుంది. వాళ్ళు మీకు ఒక ఏమంటారంటే ఒక ఏదో మిమ్మల్ని ఎప్పటి నుంచో తెలుసు మీరు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పర్సన్ ఎవరో రాబోతున్నారు ఇక్కడ మీ లైఫ్లోకి. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఇది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు అయి ఉంటారు మీ న్యూ పర్సన్, న్యూ రిలేషన్. పేజ్ ఆఫ్ కప్స్. సో ఆ పర్సన్ మీ న్యూ సోల్మేట్ కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ అగైన్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. 5 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చిందనంటే
నేను కొన్ని వీడియోస్లో చెప్పాను, మీ ఇంట్లో ఏదో చోరీ జరగబోతుంది, లేదా మీ వాల్యుబుల్ థింగ్స్ ఏవో ఎవరో చోరీ చేయబోతున్నారు. అండ్ రిలేషన్షిప్స్ కూడా అబ్యూజివ్గా ఉంటాయి. స్నీకీనెస్ కనిపిస్తుంది. డిఫీటెడ్ ఎనర్జీ వచ్చింది. ఓకే, సో బీ కేర్ఫుల్. అండ్ అగైన్ నైట్ ఆఫ్ సోర్ట్స్. ఫాస్ట్ థింకింగ్ వల్ల తీసుకున్న ఆలోచనలు అవి ఏంటంటే, ఫాస్ట్గా వచ్చిన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోతాయి మన మైండ్లోంచి. అండ్ ఆ టైంలో మనం తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిసెస్ ఉంటాయి. సో అందుకే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు అని అంటే అది తప్పకుండా ఫాస్ట్గా తీసుకున్న డెసిషన్ అయి ఉంటుంది. అలాంటి డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున రాశి. సో కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోండి. తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. 8 of Cups. Walking away and leaving behind toxic people, third party energy. And again 4 of Swords, meditation mode, రిలాక్సింగ్ మోడ్లో ఉన్నారు ఇటు మీరు అండ్ మీ పర్సన్ కూడా. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, అగైన్ వర్కింగ్ పేరెంట్, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, మకర రాశి. ప్రాక్టికల్ సపోర్టివ్గా ఉంటారు. అండ్ అబండెన్స్ అండ్ ఇండిపెండెంట్, ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్ ఎనర్జీ. 5 of Swords, 5 of Wands. ఏవో గొడవలు జరుగుతున్నాయి మీ ఫ్యామిలీలో లేదా మీ పర్సన్ ఫ్యామిలీలో. డిసగ్రిమెంట్స్ ఏవో జరుగుతున్నాయి, అంటే మాటలు సరిగ్గా కోయిన్సైడ్ అవ్వట్లేదు, క్లాషెస్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఇలా కొట్టుకుంటున్నారు మీ ఇంట్లో లేదా మీ పర్సన్ ఇంట్లో, లేదా మీరిద్దరు కూడా ఇలా చిన్న చిన్న ఫైట్స్ చేసుకోవచ్చు, లేదా థర్డ్ పార్టీ ఆర్ మీ పర్సన్ ఫిజికల్ ఫైట్స్. ఓకే, అండ్ అగైన్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ ఉమెన్ ఫైటింగ్ ఫర్ ద జస్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, జస్ట్ ఫర్ లైఫ్. అండ్ అగైన్ ఫైర్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, హార్మనీ, హ్యాపీనెస్ అండ్ మ్యారేజ్ కార్డ్. మేషరాశి, 4 of Wands, ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్. మేబీ మీకు నియర్ ఫ్యూచర్లో ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ అవ్వచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళకి. అండ్ డివోర్స్ ఆర్ ఎనీ అదర్ సింగిల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది హై ప్రిస్టెస్ ఎనర్జీ, హైలీ నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో. సో ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. వృశ్చిక రాశి, మీనరాశి అండ్ కర్కాటక రాశి. ఏదో మిస్టరీ కూడా ఉంది, మీ పర్సన్ మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. ఓకే, అండ్ మీ మీద మీరు నమ్మకం ఉంచండి. మీ మీద మీరు నమ్మకం ఉంచి మీకోసం మీరు ఆలోచించుకుంటే మిమ్మల్ని వేరే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరూ ఇష్టపడుతూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. ఫస్ట్ సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. మీరు మిర్రర్లో ఎట్లా చూసుకోగానే మిమ్మల్ని మీరు అనుకుంటారు ఒక్కొక్కసారి, ఈ కలర్ నాకు చాలా మ్యాచ్ అవుతుంది, ఈ డ్రెస్ నాకు బాగుంటుంది, అలాంటి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తారు ఫేస్లో కూడా ఆ రోజు అంత కాన్ఫిడెంట్గా. సో అంత కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారని ఎదుటి వాళ్ళందరూ కూడా అది ఐడెంటిఫై చేస్తారు. సో అలాంటప్పుడు ఎవరైనా మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఉంటుంది. అదే మీరే డల్గా ఉండి మీరే ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటే మీ జోలికి ఎవరు రారు. అలాగే సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి మీకు. సెల్ఫ్ లవ్ అనేది ఉంటే మీ దగ్గరికి ఎవరైనా మీ వైపు అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీ గోల్స్ ఏంటి, అసలు మీ లైఫ్ ఏంటి అని మీరు ముందు మీరే ప్లాన్ చేసుకోవాలి. అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. స్టార్ కార్డ్, బ్యాలెన్సింగ్ కార్డ్, హీలింగ్ కార్డ్ అండ్ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ అనమాట. అది స్టార్ కార్డ్. కమ్యూనికేషన్ కూడా ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ వరల్డ్ కార్డ్, ఏదో సైకిల్, ప్రజెంట్ సైకిల్ ఒకటి ఎండ్ అవ్వబోతుంది. అండ్ హోల్ బ్రాండెడ్ న్యూ సైకిల్ ఏదో స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, ఈ సైకిల్, న్యూ సైకిల్ అయితే చాలా
మీకు హ్యాపీనెస్ అనేది ఇస్తుంది, ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, 7 ఆఫ్ పెంటికల్స్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి. అండ్ 3 ఆఫ్ కప్స్ అగైన్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. కమ్యూనిటీ అండ్ హ్యాపీనెస్, మీరేదో ఫంక్షన్కి ఏదో అటెండ్ అవ్వబోతున్నారు అండ్ మీరేదో సెలబ్రేషన్స్ కూడా చేసుకోబోతున్నారు ఇంట్లో. అండ్ ఫ్రెండ్షిప్ అండ్ కొలాబరేషన్ కనపడుతుంది ఇక్కడ కూడా. అండ్ అగైన్ మెజిషియన్ కార్డ్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ ఇది. ఇక్కడ ఏంటంటే మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం అండ్ తన ఫైనాన్షియల్ స్టేటస్ కోసం అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. ఓకే, అదంతా బాగుంటేనే, తన ప్రొఫైల్ బాగుంటేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు, లేదా చెయ్యరు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత గొడవలు వస్తాయి, అలాంటి ఆలోచనల్లో ఉన్నారు మీ పర్సన్. సో అందుకనే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు తన లైఫ్ బాగుండాలి అని. సన్ కార్డ్, బ్రైట్ ఫ్యూచర్, జాయ్, సక్సెస్ అండ్ రీబర్త్. 2 ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. మీ ముందు 2 దారులు అయితే ఉన్నాయి, రెండిట్లో ఏది ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అందులో వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ స్టాగ్నేషన్ అయితే కనపడుతుంది ఇక్కడ. ఒక డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి అని చెప్తుంది యూనివర్స్ మీకు. ఇక్కడ ఆల్రెడీ 2 కార్డ్స్ వచ్చాయి మనకి. సో డెసిషన్స్ కొంచెం ఫాస్ట్గా తీసుకున్నట్టుంటున్నారు మీరు, అందుకే యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఇక్కడ. న్యూస్ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి అండ్ ఇన్ఫర్మేషన్ ఏదో రాబోతుంది. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్, ఇక్కడ మనకి మ్యారేజ్ కార్డ్, ఇది కూడా ఫ్యామిలీ కార్డ్, డొమెస్టిక్ లవ్, లాంగ్ టర్మ్ సక్సెస్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, స్టెబిలిటీ కూడా రాబోతుంది మీ ఇద్దరి మధ్య. అది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యా రాశి. అండ్ 7 ఆఫ్ కప్స్ అగైన్ వృశ్చిక రాశి. విష్ఫుల్ థింకింగ్ అండ్ డే డ్రీమింగ్ ఉంది మీ దగ్గర, మీ ఇద్దరి మధ్యన. ఇల్యూజన్స్ కూడా కనబడుతున్నాయి. నైట్ ఆఫ్ కప్స్, మేబీ ఇది పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, న్యూ పర్సన్ అయి ఉండొచ్చు. నైట్ ఆఫ్ కప్స్ ఇది క్లారిఫై చేద్దాం. ఎవరో మీ ముందుకు రాబోతున్నారు విత్ ప్రపోజల్. కమ్యూనికేషన్, క్లియర్ కమ్యూనికేషన్ రాబోతుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, అందులో మీరు అన్నీ డిస్కస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రాబోతుంది. ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం. ఏమైనా డీటెయిల్స్, ఏమైనా రాంగ్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా ఒక క్లీన్ స్లేటా మీ పర్సన్ అనేది చూస్తున్నారు మీ పర్సన్ని కోసం. అండ్ మీకోసం కూడా మీ పర్సన్ స్పై చేస్తున్నారు అండ్ తెలిసిన వాళ్ళందరి దగ్గర మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. మూవింగ్ డౌన్ టు కామా వాటర్స్, ఏంజిల్స్ మిమ్మల్ని ఇలా కామా వాటర్స్కి తీసుకెళ్ళిపోతున్నాయి. ఎందుకు అంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ సిచ్యుయేషన్స్. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. ఒక రిలేషన్షిప్ అయితే ఎండ్ అవ్వబోతుంది ఇక్కడ. సి అగైన్ ఓవర్లోడెడ్ టాక్సిక్ ఎనర్జీ, టూ మచ్ స్ట్రెస్ ఉంది ఇక్కడ మీకు మీ పర్సన్కి కూడా. అది ధనుష్ రాశి కార్డ్. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్ అగైన్ ఎమోషనలీ బ్యాలెన్స్డ్ పర్సన్. ఇది మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి వారికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఆ రాశులకి చెందిన వాళ్ళు. బట్ ఇక్కడ ఏంటంటే సపోర్టివ్గా, లీడర్షిప్గా ఉంటారు, లీడర్గా అన్నీ టాలరేట్ చేస్తారు. బట్ అక్కడ తన హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయి ఉంది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని అగైన్ మ్యానిపులేట్ చేసి మళ్ళీ మిమ్మల్ని గోష్ చేసే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో ఇలా స్లీప్లెస్ నైట్స్ గడిపారు మీ పర్సన్ అండ్ మీరు పాస్ట్లో.
సో ఫ్యూచర్లో కూడా ఈ పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది యూనివర్స్ మీకు. ఎందుకంటే అక్కడ మనకి అలాంటి ఎనర్జీస్ వచ్చాయి. ట్రామాలో ఉన్నారు ఇంకా మీ పర్సన్. సో ఇక్కడ ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున్ రాశి. సో కేర్ఫుల్గా ఉండమని చెప్తుంది. ప్రజెంట్ మీ పర్సన్ ఇంకా అదే ఎనర్జీస్లో ఉన్నారు, మీరైతే లేరు ఎనర్జీ. అగైన్ మ్యారేజ్ కార్డ్. న్యూ బేబీ రావచ్చు మీ ఫ్యామిలీలోకి, అండ్ న్యూ ప్రపోజల్తో మీ పర్సన్ రావచ్చు మీ దగ్గరికి. మ్యారేజ్ అయితే ఫ్యూచర్లో కనబడుతుంది, నియర్ ఫ్యూచర్లో. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. అండ్ ఇక్కడ అప్రెంటిస్షిప్ అంటే ఇది హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం అండ్ డెవలప్మెంట్ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. 5 ఆఫ్ కప్స్, వృశ్చిక రాశి. దేనికో చాలా బాధగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మేబీ థర్డ్ పార్టీ ఇచ్చిన ట్రామా అయి ఉండొచ్చు, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనూ అయి ఉండొచ్చు. చాలా ట్రామా అయితే ఫీల్ అవుతున్నారు. ఈ 2 కార్డ్స్ మనం క్లారిఫై చేద్దాం. నైట్ ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్. స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ఫాస్ట్ కమ్యూనికేషన్, లైటనింగ్ స్పీడ్తో రాబోతుంది కమ్యూనికేషన్. అండ్ క్విక్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి సంబంధించి. అండ్ ఇది ధనుష్ రాశి కార్డ్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. క్వీన్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఇన్ఫర్మేషన్ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. న్యూస్ అండ్ మెసేజెస్ రిగార్డింగ్ స్ట్రాంగ్ కనెక్షన్స్. ఎంప్రెస్. ఇది ఎంప్రెస్ ఒక నర్చరింగ్, కేరింగ్, అబండెన్స్ ఎనర్జీ, ఫెమినిన్ ఎనర్జీ. డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్లో ఫెమినిన్ ఎనర్జీ ఇది. గ్రోత్ కనపడుతుంది. అండ్ ఈ ఎంపరర్ని కోరుకుంటుంది ఎప్పుడు కూడా. బట్ ఇక్కడ తన లైఫ్లో జరిగింది ఏంటి అని అంటే ఒక కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చారు. ఓకే, ఎంపరర్ రాలేదు అక్కడ. కింగ్ ఆఫ్ వాండ్స్ రావటం వల్ల ఆ కింగ్ ఆఫ్ వాండ్స్ని గోష్ చేశారు ద ఎంప్రెస్. సో తర్వాత ఏమవుతుంది, ఏమైంది అని అంటే ఇదిగో ఇది జరిగింది. తర్వాత ఇది జరిగింది. 5 ఆఫ్ కప్స్. ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. అండ్ మీరు కూడా కొన్నాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, బట్ ఇప్పుడు బయటకు వచ్చేసారు. బట్ అగైన్ దట్ ఎంప్రెస్ దగ్గరికి ఒక నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఒక ఎంపరర్ రాబోతున్నారు. మేబీ దట్ ఎంపరర్, ఆ కింగ్ ఆఫ్ వాండ్సే ఒక ఎంపరర్ ఎనర్జీలో రావచ్చు, లేదా ఒక న్యూ పర్సన్, న్యూ ఎంపరర్ రావచ్చు. ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అందరికీ ఒకేలా జరగాలని ఉండదు ఇక్కడ. ఓకే, నాకెందుకు అలా జరగలేదు, నాకెందుకు ఇలా జరిగింది, అవన్నీ డౌట్స్ రావచ్చు మీకు, కామన్ అది. సో డిఫరెంట్ ఉంటాయి రీడింగ్స్, అవన్నీ పర్సనల్ రీడింగ్లో తెలుస్తాయి మీకు. ఓకే, సో ఇక్కడ క్యూరియాసిటీ పెరిగింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఒక డిసిప్లిన్డ్ పర్సన్ అనమాట. సో మేబీ దిస్ ఈజ్ సెకండ్ పర్సన్. వృశ్చిక రాశి. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, వృశ్చిక రాశి. ఎంప్రెస్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇక్కడ ఎంపరర్ చూపిస్తున్నారు, బట్ ఇక్కడ ఏంటంటే ఇది మీరు అండ్ మీ పర్సన్ కూడా మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకొని ఈ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, థర్డ్ పార్టీ రిలేషన్, ఆ రిలేషన్ వదులుకొని మీ రిలేషన్ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, బట్ కొంతమంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ని వదిలేసి, ఆ టాక్సిక్ రిలేషన్ వదిలేసి న్యూ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలని మీరు కూడా అనుకుంటున్నారు చాలామంది. సో రకరకాల ఆలోచనలు అయితే ఉన్నాయి మీ మైండ్లో. ఓకే, సో ఈ నైట్ ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నది మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా? నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ.
పాస్ట్ పర్సనా, న్యూ పర్సనా? ఇది ఒక జనరల్ కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వనివి వదిలేసేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం. వై ఈజ్ నైట్ ఆఫ్ కప్స్ హియర్? అది పాస్ట్ పర్సనా, న్యూ పర్సనా? జనరల్గా ఇవి చాలామంది అదే డౌట్ ఉంటుంది, మళ్ళీ పాస్ట్ పర్సనే వస్తారా, ఇంకెవరైనా మా లైఫ్లో ఉన్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో వస్తున్నారు. గివింగ్ అండ్ టేకింగ్ మనీ, ఇది మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ అవి. అగైన్ నైట్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవో, ఆపర్చునిటీస్ ఏవో రాబోతున్నాయి. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది అండ్ న్యూ సైకిల్ బిగిన్ అవ్వబోతుంది. హోల్ బ్రాండ్ న్యూ సైకిల్. డెవిల్ ఎనర్జీస్, ఎడిక్షన్స్, టూ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఈ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వస్తున్నది మీ పాస్ట్ పర్సన్. someone from your past is returning. See, king of wands. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేష రాశి, సింహ రాశి, ధనుష్ రాశి. సో మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీకు ప్రపోజల్తో వస్తున్నారు, కమిట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నారు. ఓకే, అయితే ఈ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎందుకు వచ్చింది? 5 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది? ఓకే, ఎందుకు వచ్చింది? 8 ఆఫ్ కప్స్. ఎవరో తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. లీవింగ్ బిహైండ్ పాస్ట్ రిలేషన్స్, లీవింగ్ బిహైండ్ ద టాక్సిక్ రిలేషన్స్. మేబీ మీ పర్సనే ఎవరి లైఫ్లో నుండన్నా వచ్చేసి ఉండొచ్చు, ఎవరినైనా వదిలేసి మీ దగ్గరికి వచ్చినట్టున్నారు, లేదా రాబోతున్నారు, లేదా మీ లైఫ్లో నుండి ఎవరో టాక్సిక్ పర్సన్ వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఒక రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయింది, అందుకనే 5 ఆఫ్ కప్స్ వచ్చింది మనకి. బట్ ఎవరు అదేది చూద్దాం. అసలు 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎందుకు వచ్చింది? ఎవరి లైఫ్లో నుండి వెళ్ళిపోయారు చూద్దాం. Why is 8 of cups here? 4 of cups, saving money, sticking to the past relation. 3 of pentacles. 3 of pentacles కొన్ని విషయాల్లో థర్డ్ పార్టీ కూడా అవుతుంది. సో థర్డ్ పార్టీని వదిలేసి మీ పర్సన్ మీ వైపు రావచ్చు, లేదా మీ పర్సన్ని థర్డ్ పార్టీ వదిలేసింది. ఓకే, ఇది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఇలాంటిదే ఏదో జరిగింది మీ పర్సన్ లైఫ్లో, థర్డ్ పార్టీ రిలేటెడ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదో వచ్చింది. సో అందుకే 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మనకి, 5 ఆఫ్ కప్స్ కార్డ్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్, దిస్ ఈజ్ న్యూ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, బర్డెన్స్, స్ట్రెస్, ఓవర్ స్ట్రెస్, working hard for financial stability, moving to calmer waters, again relationship ending, the empress. బట్ ఇన్ని కార్డ్స్ వచ్చిన ఎంపరర్ కార్డ్ రాలేదు, ఓన్లీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వస్తుంది అస్తమానం. బట్ ఈ ఎంప్రెస్కి ఈక్వల్ ఎనర్జీస్, ఎంపరర్
ఓకే, ఆ ఎంపరర్ కార్డ్ వస్తే మీకు రీయూనియన్ త్వరలోనే అవ్వబోతుంది అని అర్థం. చూద్దాం ఎంప్రెస్కి ఎంపరర్ మీట్ అవుతాడా లేదా. కింగ్ ఆఫ్ సోర్డ్స్, రీకన్సిలేషన్, రీయూనియన్. కింగ్ ఆఫ్ కప్స్, 7 of cups, 4 of wands, again 3 of wands, 2 of cups. ఓకే, రీయూనియన్ అయితే ఉండబోతుంది మీ ఇద్దరి మధ్య. దిస్ ఈజ్ డివైన్ కౌంటర్ పార్ట్, బట్ అగైన్ ఏంజల్ ప్రొటెక్షన్, జస్టిస్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్. వేర్ ఈజ్ ఎంపరర్? ఎంపరర్ దొరకట్లేదు ఎంప్రెస్కి. అంటే ఇక్కడ మనకి చిన్న ఇండికేషన్ అయితే వచ్చింది, చిన్న సిగ్నల్ అయితే వచ్చింది 2 of cups అని. బట్ ఎంపరర్కి సరిపడా ఎంప్రెస్కి సరిపడా ఎంపరర్ దొరకట్లేదు ఇక్కడ. అలా రాలేదు అని అంటే మీకు మళ్ళీ మీరు కూడా సాడ్ ఎనర్జీస్లోకి వెళ్తారు బికాజ్ ఆఫ్ గోస్టింగ్. మజీషియన్, 7 of wands. ఓకే, ఎంపరర్ ఇంకా దొరకట్లేదు మనకి. స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు మీ పర్సన్. ఇంకా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇంకా స్ట్రెంగ్త్ అనేది రావాలి, మీకు అప్రోచ్ అవ్వాలి మీ దగ్గరికి వచ్చి అని అంటే కూడా స్ట్రెంగ్త్ రావాలి అతనికి ఆర్ ఆమెకి. సో అన్నీ మ్యారేజ్ కార్డ్స్ వస్తున్నాయి కానీ నో ఎంపరర్ అవైలబుల్. ఎంపరర్ నాట్ అవైలబుల్. సో మళ్ళీ క్లారిఫై చేద్దాం. సో ఇక్కడ మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. కింగ్ ఆఫ్ వాండ్సే వస్తున్నారు మళ్ళీ పాస్ట్ పర్సన్ విత్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అండ్ మేబీ దిస్ ఎంపరర్కి ఎంప్రెస్కి మ్యాచ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అయి ఉండొచ్చు. నో అదర్ ఎంపరర్ అవైలబుల్ హియర్. న్యూ పర్సన్ వస్తున్నారు బట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో వస్తున్నారు. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, వీల్ కార్డ్, 9 of pentacles, 9 of swords. ఓకే, 4 of pentacles, again 4 of pentacles. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు అసలు మెసేజెస్ అవన్నీ ఎప్పటి నుంచి వస్తాయి అంటే ఫుల్ మూన్ ఈ మంత్ 18th ఉంది. అరౌండ్ 18th మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ రావచ్చు, కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు మీ పర్సన్ దగ్గర నుంచి. అండ్ దాని తర్వాత రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఇక్కడ మనకి జగ్లింగ్ ఎనర్జీస్లో ఎక్కువ కనిపిస్తున్నారు మీ పర్సన్. ఇక్కడ స్ట్రెంగ్త్ అయితే కావాలి మీ పర్సన్కి, మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అంటే. ఓకే, సో ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ప్రజెంట్, ఇంత హెడేక్తో. ఈ ఎంప్రెస్కి ఇంకా ఎంప్రెస్ నాట్ అవైలబుల్, దొరకట్లేదు. అసలు ఎంపరర్ కార్డే రాలేదు ఇక్కడ, స్టార్టింగ్లో వచ్చింది. ఓకే ఓకే, సో ఇక్కడ బిహైండ్ ద డెక్ ఏం ఎనర్జీస్ వచ్చాయి? సన్ ఎనర్జీ, బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఇక్కడ బిహైండ్ ద డెక్ అగైన్ 3 of wands, మూవింగ్ ఫార్వర్డ్. అండ్ ఇక్కడ హీలింగ్ ఎనర్జీస్. ఓకే, సో ఈరోజు లక్కీ నెంబర్ మనకి 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 2323 అని ఏంజల్ నెంబర్ని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పాజిటివ్ ఎనర్జీ కోసం ఇలా 2323 ఆర్ 2121 ఆర్ 2222 ఇలా ఏంజల్ నెంబర్స్ టైప్ చేయండి, లేదా 3 నెంబర్స్ కూడా టైప్ చేయొచ్చు. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.